హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు మాదిరెడ్డి సులోచన గారు రచించిన అంతము చూసిన అసూయ నవలలోని ముగింపు భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదామా. మరి చదువుతున్నది శాంతినారాయణ. సంజయ్కు ఒంట్లో బాగుండలేదు. మీరేమో బొంబాయి వెళ్ళాలనుకుంటున్నారు. నాకెందుకో భయంగా ఉంది. అనిత, నేనున్న డాక్టర్ని కాదుగా, డాక్టర్కి కబుర్ చేయి. నేను సరదాగా పోవటం లేదు, కంపెనీ పని ఉంది. బూట్లు కట్టుకుంటూ జవాబు చెప్పాడు ప్రతాప్. అతని వాలకం చూస్తే ఒళ్ళు మండుతోంది అనితకి. మాకంటే మీకు కంపెనీ ఏ ముఖ్యమా? అవును, కంపెనీ నాకు ఉద్యోగం ఇచ్చింది. అవును, ఉద్యోగం లేకపోతే చచ్చిపోతాం. విసవిస వెళ్ళి కొడుకు దగ్గర కూర్చుంది. అతను వెళ్ళిపోయాడు. అనిత హృదయం భగ్గుమంది. ఇతను ఏం మనిషి? తను కోపం తెచ్చుకుంటే శాంతపరిచే నేర్పు లేదు. పోనీ తను కోపం తెచ్చుకోడు. తనేం చేసింది? ఎవరిని సాధించాలని తన ప్రేమను, ఆరాధనను త్రోసి ఇతన్ని చేసుకుంది? శేఖర్. అతను తీయని కళ, మధుర భావన. పార్టీలో 10 మందిలో తిరుగుతున్న అతను భార్యాబిడ్డలను మర్చిపోడు. విజయ్కేమీ తెలియదు అత్తయ్య. నలుగురిని చూడగానే మైమర్చిపోతుంది. ఉదయం పనిలోకి వెళ్ళాలిగా, బలవంతంగా పార్టీలో నుంచి లాక్కుపోయాడు. తనకంటే ఆ విజయ్కేం ఎక్కువ ఉందని. రాత్రి 1 గంట అవుతుంటే తెగని ఆలోచనలు. ఒకసారి శేఖర్తో మాట్లాడి తన హృదయ భారం తీర్చుకోవాలనిపించింది. తన పొరపాటు అతని ముందు అంగీకరిస్తే తన హృదయం చల్లబడుతుంది. ఒక వంక సంజయ్ మూలుగు వినిపిస్తుంటే గుండెలు పిండినట్టు అవుతుంది. 10 గంటలప్పుడు ఉండబట్టలేక శేఖర్కి ఫోన్ చేసింది. హలో, విజయ్ కాబోల్. ఫోన్ ఎత్తింది. అనితకు ఒక్కసారి విజయ్ పైన అసూయ కలిగింది. ఇప్పుడు భర్తను పిలిస్తే అమ్మాయి గారి భావాలు ఎలా ఉంటాయో చూడాలనుకుంది. హలో, డాక్టర్ విజయ స్పీకింగ్. నేను అనితని విజయ అన్నది. ఏం అనిత, పిల్లలకు ఒంట్లో బాగుండలేదా? అరే, నీకెలా తెలుసు? సింపుల్. ఇంత రాత్రి డాక్టర్లున్న ఇంటికి ఫోన్ ఎందుకు చేస్తారు? ఫోన్లో విజయ నవ్వు వినిపించింది. బావని పిలుస్తావా అన్నది కసిగా ఫోన్ పట్టుకుని. అలాగే. శేఖర్, మీకు ఫోన్. అనిత అడగలేదు. మరో 2 నిమిషాలకు శేఖర్ ఫోన్ అందుకున్నాడు. హలో అను, ఎవరికి అనారోగ్యం? సంజుకు. త్వరగా రావాలి బావా. 10 నిమిషాలు అక్కడుంటాను. కంగారు వద్దు. సంజయ్ దగ్గర కూర్చుంది. పక్కనే బేబీ కాట్లో అజయ్ హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నాడు. కాలింగ్ బెల్ వినిపించగానే పరుగెత్తుకుని వెళ్ళి తలుపు తీసింది. మెట్ల దగ్గర కునుకుతున్న పనివాడు ఓసారి కళ్ళు వీపి మళ్ళీ చూశాడు. తలుపు వేసింది. వాడిన కమలంలా ఉన్న అనిత ముఖం పరీక్షగా చూశాడు. చాలా రోజులకి ఈరోజు ఆమెను చూసే అవకాశం దొరికింది. మిలమిల్లాడుతూ కవ్వించే కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. పచ్చని ఛాయ తగ్గింది. వత్తుగా ఉండే జుట్టు పలచబడి పాపట వెడల్పైంది. అను, నీలో చాలా మార్పు వచ్చింది. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా ఆలోచించద్దు. బావా 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అను, ఏం జరిగింది? ఎవరికి ఒంట్లో బాగుండింది? అనునయంగా అడిగాడు ఆమె చేతులు బలవంతంగా తొలగిస్తూ. ఏం లేదు బావా, రా. సంజుకు ఒంట్లో బాగుండలేదు. పవిడితో కళ్ళు తుడుచుకుంటూ గదిలోకి దారితీసింది. అతను పిల్లవాడిని పరీక్ష చేశాడు, ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ రాత్రికి ఏం పర్వాలేదు, రేపు ఉదయం వస్తాను, 3 వంతులు తగ్గిపోవాలి అన్నాడు బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ. ఆమె అతన్నే చూస్తోంది. ప్రతాప్ ఎప్పుడొస్తాడు? చెప్పలేదు. అతను నిదానంగా గమనించాడు ఆమె ముఖ కవళికల్ని. నెమ్మదిగా దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా భుజం మీద చేవేశాడు. అన్నం తిన్నావా? ఏమిటాము? బలవంతాన డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చాడు. అతని అనుమానమే నిజమైంది. వండిన అన్నం అలాగే ఉంది. రా అను, నువ్వు భోంచేశాకే వెళ్తాను. అతను పిలిచేసరికి ఇక నిగ్రహించుకోలేనట్టు అతని చేతిలో వాలిపోయింది. బోర్న ఏడ్చింది. ఏమిటిదను? అతను నెమ్మదిగా ఆమె తల ఎత్తాడు. ఇంకా వెక్కుతూనే ఉంది. 5 నిమిషాలు భారంగా దొర్లిపోయాయి. బావా, ఏమిటి అను? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెందుకో చాలా బాధపడుతున్నావు. కారణం ఊహించడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఆమెను కూర్చోబెడుతూ. ఆలోచిస్తున్నావు కదూ? సినిమాకు ఒంటరిగా రానన్న వాగ్దాత అను ఈరోజు పరాయి పురుషు చేతిలో. అను, అతని స్వరం తీవ్రంగా ఉంది.
ఈ తీవ్రతే ఆమె కోరేది. మాట వరుస కూడా ప్రతాప్కు రోషన్ రాదు. అను, ఆత్మీయుల మధ్య అంతరాలు కల్పించుకు. నీ ఊహాగానమే నీ మనశ్శాంతిని చెడదింటుంది. ఆమె చెంపల మీదుగా జారే కన్నీరు ఒత్తాడు. ఎందుకు నీలో నువ్వే కుమిలిపోతున్నావు బావా? నేను జీవితంలో పోగొట్టుకున్నదేమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అను, పోయిన దాని గురించి విచారం అవివేకమే అవుతుంది. ఉన్నదాని గురించి ఆలోచించాలి. అలాగే 4 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఈరోజు సాహసం చేశాను. నీ దగ్గర నిజం అంగీకరించి శాంతి పొందాలని. చాలా మంచి పని చేశావు. భోజనం చేయి, తర్వాత మాట్లాడుకుందాం. నీ చల్లని మాటలతో కడుపు నిండిపోయింది బావా. ఒకప్పుడు ఊహాలోకం వదిలి వాస్తవంలో జీవించాలనిత. అతను బలవంతంగా వడ్డించి ఆమె తిన్నాక లేచాడు. ఇద్దరు హాల్లోకి వచ్చారు. అతడు కూర్చున్న సోఫా పక్క కుర్చీ లాక్కుని కూర్చుంది. నువ్వు ఇక్కడ ఇంతసేపు ఉంటే విజయ్ ఏం అనుకోదా? ఆలస్యం అయితే ఆదుర్దా పడుతుంది, ఫోన్ చేస్తుంది. అతని మాట పూర్తి కాక పూర్వమే ఫోన్ మోగింది. అనిత వెళ్ళి రిసీవ్ చేసుకుంది. శేఖర్ అన్నమాట నిజమే. విజయ ఫోన్ యాంత్రికంగా అతనికి ఇచ్చింది. హలో విజ్జు, సంజయ్ బాగున్నాడు. మరో అరగంటలో వస్తాను. ఆమె చాలా అప్సెట్ అయింది. అత్తయ్యకి ఫోన్ చేసి వస్తాను. ఓకే. అతను ఫోన్ పెట్టేశాడు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా గడిపారు. అనితే ముందు మాట్లాడింది. బావా చెప్పాను, మిమ్మల్ని ఆరాధించిన హృదయంలో ప్రతాప్కు చోటు ఇవ్వలేకపోతున్నాను బావా. అందుకే అతని పట్ల చేసిన నిర్లక్ష్యం పెద్ద పొరపాటుగా కనిపిస్తుందేమో అన్నది భారంగా నిట్టూరుస్తూ. వద్దను, అలాంటి మాటలు నువ్వు అనరాదు. తెలుసు బావా, అవి ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని. ఒక్కోసారి మీ ముందు వెళ్ళబోసుకోవాలని, మిమ్మల్ని ద్వేషించాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నీవు నాకు దూరం అయినప్పుడు నీ కోపంతో ఆమెకు మాటలు రావడం లేదు. అతను పరీక్షగా చూస్తున్నాడు. బావా నన్ను క్షమించు. నీ మీద ప్రేమ నన్ను అధోగతికి ఇచ్చింది. కోపం, ప్రతాప్ స్తబ్దత నన్ను పిచ్చిదాన్ని చేసింది. నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. అన్నింటికీ మూల కారణం శాంత అని పొరపాటు పడ్డాను. తన భార్య వస్తుందని ఆనందంగా చెప్పే అన్నయ్య మనసులో విషం నింపాను. నీపై ఎంత పెద్ద నింద మోపాను చూడు. బావురుమంది. అతను లేచి ఆమె తల నిమిరాడు. ఊరుకోను. కానీ అతనికి కోపంగా ఉంది. అనిత కోపాగ్నిలో శాంత భస్మమైపోయింది. నన్ను క్షమించు బావా. వచ్చిన దగ్గర నుండి నా హృదయం రంపపు కోతకు గురైంది. నువ్వు గాని శాంత గాని ఒక్క మాట అనలేదు. అపర్ణను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. ఒక్క విషయం మాత్రం నిజం బావా. అన్నయ్య కొన్నాళ్ళు భార్యను రాచి రంపాన పెడతాడు అనుకున్నానే గాని అతనింత తొందరగా శాంతను విడిచి మరో వివాహం చేసుకుంటాడని కలలో కూడా ఊహించలేదు. అను, కీడించి మేలంచమన్న మన పెద్దల మాట మరిచావా? ఒక చిన్న అబద్ధానికి ఒక జీవితం బలైంది చూచావా? అవును బావా, ఈ బాధ భరించలేక మీకు చెప్పాను. నన్నేం చేయమంటావో చెప్పు బావా, దీనంగా అడిగింది. అతని చేతులు వెనక్కి కట్టుకుని పచారులు మొదలుపెట్టాడు. అను, జరిగిన దానికి ఎవ్వరం బాధ్యులమైన శిక్ష అనుభవిస్తున్నది శాంత. నాపై గౌరవం ఉంటే ఒక పని చెప్పు బావా. వెంటనే మీ అన్నయ్యకు యథార్థం చెప్పు. శాంతను క్షమార్పణ కోరుకో. దాంతో ఆమె జీవితం చక్కబడకపోయినా శాంతి లభిస్తుంది అన్నాడు గంభీరంగా. అలాగే బావా, మీరెంత తేలిగ్గా సమస్యలు పరిష్కరిస్తారు. ఒకప్పుడు ఆ ప్రబుద్ధుడు మీ అన్నయ్య కూడా ఇదే మాట అన్నాడు. పేలవంగా నవ్వాడు. నన్ను క్షమించు బావా. మీ ప్రేమామృతంలో విషపు బొట్టు రాల్చాను. అతని 2 చేతులతో పట్టుకుంది. మీరు అన్నయ్య మొదట్లా హాస్యాలతో కులాసాగా గడిపినాడే శాంతి బావా అంది మౌనంగా ఉన్నాడు. నాకేదైనా కోరికంటూ ఉంటే మరో జన్మలోనైనా మీ ప్రేమను పొంది మీ జీవితంలో భాగం పంచుకోవాలని. అతని పెదవులపై చిత్రమైన నవ్వు కదలాడింది. కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నువ్వు ప్రతాప్కు విడాకులివ్వు, నేను విజయ్కిస్తాను. ఇద్దరం వివాహం చేసుకుందాం బావా. అతని చేతులు వదిలేసింది. అతడు పక్కున నవ్వాడు. చూసావా, మాటలు అధునాతనం, చేతలు పురాతనం. ఒక పని చేసేటప్పుడు ధైర్యం లేనప్పుడు చర్చించడం అనవసరం అను. ఆమె దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా వీపు తట్టాడు. కోపం వచ్చింది కదూ? నీవు రవీంద్రకెంతో నాకు అంతే అను. నువ్వు వద్దన్న నాడు నిజంగా ఎంత బాధపడ్డానో ఆ భగవంతునికే తెలుసు. చిన్నప్పటి నుండి మనిద్దరి మధ్య అనురాగం అభివృద్ధి కావడానికి దోహదం ఇచ్చిన పెద్దలను తిట్టుకున్నాను. బావా, నమ్మటం లేదు కదూ? వెళ్ళి డాక్టర్ దేశపాండేని అడుగు. హృదయం సంచలనం జ్వరంలోకి దారితీసింది. అప్పుడే నిగ్రహించుకున్నాను.
విజయ సాహచర్యంలో పూర్తిగా అన్నీ మర్చిపోయాను. మాకు గతం ఆలోచించే సమయం ఉండదు. నువ్వు ఏదో వ్యాపకం కల్పించుకో. నాకు తెలిసినంత వరకు ప్రతాప్లో చెడు గుణాలు ఏమీ లేవు. అతనిలో జడత్వం తొలగించే ప్రయత్నం చెయ్యి. వెర్రిమర్రి ఆలోచనలు మానే. ప్రయత్నిస్తాను బావా. గుడ్. మనం అన్న అహమే అన్ని అనర్థాలకు మూల కారణం. కోపం, అసూయ జయించిన నాడే మనం సుఖపడగలుగుతాం. మన పరిసరాలతో ఇతరులను శాంతి పొందుతారు. నిజం బావా. తెలియని వయసులో శాంతపై కారణంగా అసూయ పెంచుకున్నాను. అత్యవసర మార్కులతో పాస్ అయ్యే శాంత నాకు పోటీ నిలిస్తే హర్షించలేకపోయాను. చూసావా ఆ అసూయ ఎంత అనర్థం తెచ్చిందో. వస్తాను. సంజయ్ విషయం ఉదయం ఫోన్లో చెప్పు. అలాగే. అతను స్కూటర్ స్టార్ట్ చేశాడు. అతనింటికి వచ్చేసరికి విజయ చదువుకుంటోంది. నువ్వు నిద్రపోయావనుకున్నాను. మీరు దగ్గర లేకుండానే వెక్కిరిస్తూ అడిగింది. అతను బట్టలు మార్చుకుని వచ్చాడు. అతనికి భార్యను చూస్తుంటే మతిపోతుంది. కోపం, చిటపటలు మచ్చుకైనా కానరావు. ఎప్పుడు చిరునవ్వుతో అమాయకంగా కనిపిస్తుంది. భగవంతుడిది ఏది చేసినా మనమేలకే అంటారు, అందుకే కాబోలు అనుకున్నాడు. ఏమిటలా కొత్తగా చూస్తున్నారు? జవాబుగా దగ్గరికి లాక్కుని కళ్ళు మూసుకున్నాడు. వచ్చే వ్యక్తిని పోల్చక ధనమ్మ చేతిలో ఉన్న చెంబు జారిపడిపోయింది. అపనమ్మకంగా కళ్ళు నులుముకుని మరీ చూసింది. అతను కాదేమో అనుకుందేమో. వీల్లేదు. పక్కన ఉన్న అపర్ణ అతనే అని సాక్ష్యం చెప్తుంది. ఆమె హడావిడిగా ఇంట్లోకి దారితీసింది. అందరూ సుభద్ర తమ్ముడి వివాహానికి వెళ్ళిపోయారు. శాంత జ్వరంతో ఉంది. అందుకే తల్లి కూతుళ్ళు ఉండిపోయారు. శాంత, అమ్మా తట్టి ఇటు తిప్పింది. అమ్మా, నాకు ఆకలిగా ఉంటే తాగనా? ఎందుకు బలవంతం చేస్తావమ్మా? విసుగ్గా ఇటు తిరిగింది శాంత. పాలు తేలేదు శాంత. అల్లుడు వస్తున్నాడు. కలగా నచ్చిందా అమ్మా? అంత జ్వరంలోనూ నవ్వింది శాంత. లేదు శాంత, నిజంగా నేను వచ్చాను. మమ్మీ, అపర్ణ పరిగెత్తుకొచ్చింది. నమ్మలేకపోతుంది శాంత. అని భర్త ప్రేమగా పిలిచే పేరు మీరు తడబడుతూ లేచింది. కూతుర్ని గుండెకు హత్తుకుంది. అబ్బా, చాలా వేడి. అపర్ణ తల్లిని వదిలి దూరంగా జరిగింది. రవీంద్ర ఆదుర్దాగా ముందుకు వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. సుర్రుమంది. అతను మంచం చివరన కూర్చున్నాడు. జ్వరం తీవ్రంగా ఉంది. అవును నాయనా, మీ ఇంటి వద్ద ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ఇంటి నుండి వచ్చిన కాడి నుండి బిడ్డ కడుపు నిండా తిండి ఎరగదు, కంటి నిండా నిద్ర ఎరగదు. మందు తీసుకోవడం లేదా? వాడు పోరి తెస్తాడు. ఇష్టం ఉంటే వేసుకుంటుంది, లేకుంటే లేదు. నిన్నటి నుండి మంచినీళ్ళు ముట్టలేదు. గట్టిగా అంటే ఏడుపు. టీ తెస్తారా? ఆమె ఆనందంగా వెళ్ళింది. ఎవరి వస్తువుల కోసం వారు వచ్చారనుకుంది. శాంత, అతను నుదుట పడ్డ వెంట్రుకలు పైకి తోశాడు. ఆమె ఇంకా కళ అన్నట్టు చూస్తుంది. నన్ను క్షమించు శాంత. వేడి చేతులు తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె విరక్తిగా నవ్వింది. వద్దు శాంత, నీ మౌనంతో నా మతి పోగొట్టకు. నన్ను తిట్టు, శపించు, అప్పుడే నాకు శాంతి. నాకు ఎవరిపైనా కోపం లేదు. నా దురదృష్టం కాదు, నా దురదృష్టం. అతను బాధగా నుదురు రాసుకున్నాడు. ధనమ్మ 2 కప్పుల్లో టీ తెచ్చింది. లే శాంత, నా కోసం టీ త్రాగు. మమ్మీ, తాగు మమ్మీ. శాంత తృప్తిగా నవ్వింది. టీ తీసుకుని తాగింది. ఉనికే చేతులతో 2వ కప్పు భర్తకిచ్చింది. టీ కప్పు అందుకుంటుంటే అతని కళ్ళు చెమర్చాయి. సగం తాగి కింద పెట్టాడు. అత్తయ్య గారు, శాంత తల సరిచేయండి. కారు లోపలికి తెస్తాను. అతను బయటికి వెళ్ళాడు. ధనమ్మ గోళ్లతో వెంట్రుకలు దువ్వి వదులుగా జడల్లింది. ఉతికిన చీర కట్టబెట్టింది. అమ్మా, ఏమిటి శాంత? వారేనా వచ్చింది? రవీంద్రనే తల్లి అన్నది. వణికిపోతున్న కూతుర్ని పొదివి పట్టుకుని రవీంద్ర వచ్చాడు. ఈలోపు ఇలా ఇవ్వండి. అతను 2 చేతులపైన ఎత్తి తీసుకుని పోయి కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు. శాంతకేదో లోకాలలో తేలిపోతున్నట్లుంది. వ్యతిరేకత చూపడానికి కూడా శక్తి లేదు. ఇంటికి తాళం పెట్టొచ్చింది. ధనమ్మ కూతురు తల్లి కిరువైపులా కూర్చుంటే పట్టలేనే సంతోషంగా ఉంది. అది ముడుచుకునే శక్తి కూడా లేదు. వచ్చిన వ్యక్తిని చూసి శేఖర్ కూడా ధనమ్మలా తెల్లబోయాడు. వారం రోజుల క్రితం తనకు అనితకు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. ఏం కావాలండి? వెటకారంగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి జనం ఎందుకు వస్తారో తెలుసుకోలేని డాక్టర్వు నువ్వేం డాక్టర్వి అన్నాడు రవీంద్ర. మెంటల్ ఆసుపత్రికి ఫోన్ చేయాలి. మంచిదే, జంటగా వెళదాం. విజయ హడావిడిగా వచ్చింది. అక్కడ
ఆమె కంగారు చూసి తను లేచాడు శేఖర్. శేఖర్, రూమ్ నెంబర్ 9లో శాంతను చేర్చాను. చాలా హై ఫీవర్. ఒకసారి నువ్వురా, అన్నయ్యకి ఫోన్ చేశాను. సారీ, రవీంద్ర వైపు చూసి అన్నాడు. స్టెథోస్కోప్ తీసుకొని భార్య వెంట వెళ్ళాడు. అతనికి ఏం అంతుపట్టలేదు. శాంత మూలుగు హృదయ విదారకంగా ఉంది. దేశపాండే వచ్చాడు. శేఖర్, స్క్రీనింగ్ చేయించాలి. ఫ్లోరసీ అని అనుమానంగా ఉంది. ఇప్పుడే వెళ్తాను. అబిట్స్లో ప్రైవేట్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళు. విజు, ఈ ఇంజెక్షన్ ఇవ్వు. అతను వెళ్ళిపోయాడు. విజు, నువ్వు పేషెంట్లను చూసుకో, నేను శాంతను తీసుకువెళ్తాను. వద్దురా శేఖర్, నువ్వు నీ డ్యూటీ చేసుకో, నేను తీసుకువెళ్తాను. రవీంద్ర ముందుకొచ్చాడు. అపవిత్రమైపోతావు, ప్రాయశ్చిత్తం చేద్దువు గాని. శేఖర్, అవతల ఆమెకు బాగోలేదు, మీ విసురులేమిటి? విజయ విసుక్కుంది. రవీంద్ర వెళ్ళిపోయాడు. సాయంత్రానికి శాంతకు విపరీతమైన ఆయాసం మొదలైంది. 2 ఊపిరితిత్తుల్లో నీరు వచ్చింది. శేఖర్ రిపోర్ట్లు ముందు పెట్టుకుని కూర్చున్నాడు. శేఖర్, ఆదుర్దాగా రవీంద్ర వచ్చాడు. అన్నాడు శేఖర్ తల ఎత్తకుండానే. శాంతకు తప్పగా నయం అవుతుందా? నేను భగవంతుణ్ణి జాతకాలు చూసేవాడిని కాదు. నాకు చేతనైన ప్రయత్నం వల్ల చేస్తాను. థ్యాంక్స్. షటప్. నీ థ్యాంక్స్ కోసం కాదు అన్నాడు తీవ్రంగా. తిట్టరా, తిట్టు. నిన్ను తిట్టడమా? వెళ్ళిపో నా ముందు నుంచి. మరో 10 నిమిషాలుంటే చంపేస్తాను. అలాగే కాని అన్నాడు స్థిరంగా. వెళ్ళరా, వెళ్ళు. నాకు కోపం తెప్పించకు. శేఖర్ విసురుగా గదిలో నుండి వెళ్ళిపోయాడు. రవీంద్ర నెమ్మదిగా శాంత ఉన్న గదిలోకి వచ్చాడు. శాంత, ఎలా ఉంది? హాయిగా ఉంది. ఇప్పుడు ప్రాణాలు పోయినా పర్వాలేదు. మీరు మళ్ళీ నా దగ్గరకు వస్తారని అనుకోలేదు. నా తొందరపాటుకు క్షమించు శాంత. ఆమె ఎండిపోయినట్టున్న చేతులు నిమిరాడు. ఒక్క మాటలో తన తప్పును తుడిచివేసుకుంటున్నాడు. జీవితాంతం తను బాధపడాలి. చచ్చిపోయినా ఒక తృప్తి మిగిలింది. తను కులత కపటి కాదు. అప్పు వెళ్ళిపోయిందా? మరి కాసేపట్లో అమ్మతో వస్తుంది. మాటలోనే అందరూ వచ్చారు. ఎవరిని చూడాలని లేదు, అందుకే కళ్ళు మూసుకుంది. ఎలా ఉంది రవి? ప్రొద్దుటి కంటే నయమే. వారి మాటలు వింటోంది. సుధామణి వచ్చి నుదురు తాకడం గమనిస్తూనే ఉంది. నువ్వేం దిగులు పెట్టుకో కన్నయ్య, వదినకు త్వరలో నయమవుతుంది. అనిత మాటలు విన్న శాంతకు గట్టిగా నవ్వాలనిపించింది. బలవంతంగా నిట్టూర్పు అణిచిపెట్టుకుంది. రోగిని ఎక్కువగా మాట్లాడించవద్దని విజయ అందరినీ బయటికి పంపింది. రవీంద్ర మాత్రం కూర్చున్నాడు. అమ్మా, అప్పుని ఉంచి వెళ్ళండి. కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. శాంత, అప్పన్న వచ్చింది చూడు. శాంత కళ్ళు విప్పింది. కూతురుతో చక్కగా కబుర్లు చెప్పింది. కూతురు చెప్పే మాటలు విన్నది. శాంతకు ఒకటే అనుమానం. అపర్ణకు రూపు మేనత్తదే వచ్చింది, గుణం అదే రాదు కదా. అప్పు, ఏ మమ్మీ, తమ్ముడి పేరేమిటి? ఆంటీ ఆండ్రూ అంటుంది. డాడీ, అమ్మ, తాతయ్య అజిత్ అంటారు. తమ్ముడు ఎలా ఉన్నాడు? రేపు తెస్తాను. చక్కగా ముద్దుగా ఉన్నాడు మమ్మీ. నన్ను చూసి నవ్వుతాడు. డాడీ ఎవరిని లైక్ చేస్తారు? ఇద్దరిని. ఒకవేళ నిన్ను లైక్ చేయకపోతే? శాంత, రవీంద్ర అరిచాడు. మీరుండండి. చెప్పప్పు. అపర్ణ ఆలోచనలో పడింది. నాకే, నేను పెద్దదాన్ని అవుతున్నానుగా అన్నది ధీమాగా. తన మెడలో ఉన్న సన్న బంగారు గొలుసు తీసి అపర్ణకిచ్చింది. తమ్ముడికిస్తావా అప్పు? ఓఎస్, నా దగ్గర టూత్పేస్ట్లో వచ్చిన లాకెట్ వేసి ఇస్తాను. గుడ్ గర్ల్. మొద్దు పెట్టుకుంది. ఆ గుణం రాలేదు. అనిత తనకు కాకి ఎవరికి గిఫ్ట్ ఇచ్చినా ఊరుకోలేదు. నేను వెళ్ళిరానా శాంత? నేను ఒక మాట చెప్పనా? చెప్పు. ఆమె చేతిని తన చేతిలోకి పట్టుకున్నాడు. మంచికో చెడుకో మన మధ్య స్పర్ధలు ఏర్పడ్డాయి. అవి తీరిపోతున్నాయి. సంతోషమే. మీ దంపతుల మధ్య స్పర్ధలు రాకూడదు. మీరు వెళ్ళిరండి అని తిరిగి పడుకుంది. భారంగా నిశ్వసించి ఇంటికి వచ్చాడు. అపర్ణ హెలెన్తో హాస్పిటల్లో విషయాలన్నీ చెప్తోంది. హెలెన్ కొడుకుని తీసుకుని బయట తిరుగుతోంది. రవీంద్రను చూడగానే ముఖం పక్కకు తిప్పుకుంది. హెలెన్, నో డియర్, కొంతసేపు నేను ఒంటరిగా ఉండాలి అన్నది. అతనేమీ అనక మేడ మీదకి వెళ్ళాడు. అతను ద్వైధీభావాలతో సతమతమవుతున్నాడు. ఎవరిని వదులుకోవాలి? మీరు మీ మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కదూ? పైన కొడుకును పడుకోబెట్టి అడిగింది హెలెన్. ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు? మీరు రాత్రింబావుళ్ళు ఆమె చుట్టూ తిరుగుతున్నారు. హెలెన్ చికాగ్గా చూశాడు. నువ్వు వారం రోజులు నన్ను వదిలి మీ మేనేజర్తో వెళ్ళావు. నేనేమైనా అన్నానా? దానికి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది.
మానవత్వం గల మనిషిగా రోగిష్టి మనిషికి ధైర్యం చెప్పడం తప్ప అంతవరకే అయితే పర్వాలేదు అన్నది. ఆ రాత్రి ఇద్దరు ఎడముఖం పెడమంగా గడిపారు. నీలో చాలా మార్పు వచ్చింది అనిత, ప్రతాప్ అన్నాడు. ఏమిటి, లావయ్యనా? కాదు, ఇప్పుడు నీలో పూర్తిగా స్త్రీతత్వం మూర్తిభవిస్తోంది. ఇదివరకు పురుషుల్లా ఉండేదన్నా? కాదు, సత్యభామల. అయితే మీలోనూ మార్పు వచ్చింది. ఎప్పుడైనా నా విషయాలు పట్టించుకున్నారా? నవ్వింది. పోనీ ఇద్దరిలోనూ మార్పు వచ్చింది సరేనా? అతను నవ్వాడు. ఆమె అతని దగ్గరే కూర్చుని పిల్లల అల్లరి గురించి మురిపెంగా చెప్తోంది. అమ్మాయి గారు మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారు. రంగనాథం డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు. ఎందుకు? నాకు తెలియదు, తప్పక రమ్మన్నారు. మీరు వస్తారా? నువ్వు వెళ్ళిరాను. అతని పిలుపుకు మరోసారి ఆశ్చర్యపోయింది. తయారై వచ్చింది. అక్కడ ఆలస్యం అయితే ఫోన్ చేస్తాను, మీరు భోజనం చేయండి. నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చుంది. సుధామణి ఆదుర్దాగా ఎదురుచూస్తోంది. వచ్చావాను? నాకు వివరాలు అడిగి జవాబు చెప్పే సామర్థ్యం లేదు. మీ నాన్నగారు ఊర్లో లేరు. హెలెన్ వెళ్తానంటోంది. ఆవిడ ఆదుర్దా ఇంత అంతా కాదు. అనితకు తనకు వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించినట్టు అయింది. హెలెన్ వెళ్తే నయమే కదా. అన్నయ్య ఏమంటున్నాడు? నాకు చెప్తే కదా. మరి నేనేం చేయాలమ్మా? వెళ్ళి కోపం ఎందుకు అడుగమ్మా. నువ్వు వెర్రిదానివమ్మా. తన ఇష్టంగా వెళ్తుంది, వెళ్ళని. నీకింత బాధ దేనికి? వారికిది అలవాటే. అను ఈ ఇంటికి కోడలుగా వచ్చింది. వంశోద్ధారకుడి కన్నది. ఆమె మంచి చెడ్డలు మనకు అవసరం లేదా? అంతలోనే హెలెన్ అక్కడికి వచ్చింది. తనకు వచ్చిన రాణి తెలుగులో సుధామణికి ధన్యవాదాలు చెప్పింది. రవీంద్ర పిల్లవాడిని వదిలిపోమ్మంటున్నాడు. దయచేసి వాడి గురించి అప్పుడప్పుడు ఉత్తరం రాయండి అన్నది. హెలెన్, ఇంత అకస్మాత్తుగా మనసెందుకు మార్చుకున్నావు? నీ భర్త నిన్ను నిర్లక్ష్యం చేస్తే భరించగలవా? సూటిగా అడిగింది. అనిత ఉలిక్కిపడింది. నిజమే, తను భరించగలదా? మీది భారతదేశం, స్త్రీ బానిసలా ఉంటుందేమో, కానీ మా దేశంలో అలా కాదు. రవీంద్ర చాలా సంకుచితంగా ప్రవర్తించాడు. నాకు నా మొదటి భార్య కావాలని మర్యాదగా నన్ను వెళ్ళమంటే నాకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమని నాటకం ఆడుతున్నాడు. పర్వాలేదు అన్నది బాధగా. అన్నయ్య అలా ఆలోచించుంటాడు హెలెన్. ఇంకెలా ఆలోచించాడు? నేను ఏదైనా సహిస్తాను కానీ మోసం అంటే సహించను అన్నది నిర్లక్ష్యంగా. కాదు హెలెన్, నువ్వు స్వేచ్ఛగా తిరిగితే అన్నయ్య అడ్డుపెట్టాడా? నా గురించి అంతా మీ అన్నయ్యకి చెప్పాను. అతన్ని నేను ప్రేమించాను. మరో పురుషుణ్ణి ప్రేమించలేని నాడు తప్పక తిరిగి వస్తాను. ఆమె మాటలు విన్నావు కదమ్మా? అనిత అడిగింది. ఈ ఇంట్లో నాకు నచ్చిన వ్యక్తి మీ అమ్మగారు. ఆమె పట్ల నాకు చాలా గౌరవం ఉంది అని చెప్పి బయటికి వెళ్ళింది. 4 రోజుల తర్వాత హెలెన్ అమెరికా చేరింది. రవీంద్రకెందుకో హాయిగా ఉంది. హలో రవి, నేనేరా శేఖర్. వెంటనే బయలుదేర్రా. అపర్ణని తీసుకురావడం మర్చిపోకు. ఏమిట్రా, శాంతకి ఎలా ఉంది? అంతా సమక్షంలోనే అతను ఫోన్ పెట్టేశాడు. రవీంద్ర శరీరం వణకసాగింది. నెమ్మదిగా ఫోను హుక్కుకు తగిలించాడు. అమ్మా, ఏం రవి? ఆసుపత్రికి అర్జెంటుగా రమ్మని శేఖర్ ఫోన్ చేశాడమ్మా. అందరూ హడావిడిగా తయారై ఆసుపత్రికి చేరుకున్నారు. శేఖర్, విజయ, నర్సులు చుట్టూ ఉన్నారు. శాంత విపరీతంగా ఆయాసపడిపోతుంది. ఏం జరిగింది విజయ? సుధామణి అడిగింది. నీరు తీశాం కదా, మళ్ళీ నీరొచ్చింది పిన్నిగారు. ప్రమాదమా తల్లి? ఏం చెప్పలేం. మా దురదృష్టం చూడు. ఆమె కంటి తడిపెట్టుకుంది. ధైర్యంగా ఉన్నాడు పిన్ని. పెద్ద డాక్టర్లు వస్తున్నారు. దేశపాండే మరో డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చాడు. శేఖర్, రవీంద్ర ఆదుర్దాగా అతని వెనకాల పరిగెత్తాడు. ధైర్యంగా ఉండు. అతను నిరాశపడ్డాడు. శాంతకేం పర్వాలేదు అంటాడేమో అనుకున్నాడు. శేఖర్, ఎంత ఖర్చైనా సరేరా, శాంతను బ్రతికించు. ప్రయత్నిస్తాను. జాలిగా చూశాడు. ఆ రోజు ఎంతో బాధగా తనను అర్థిస్తున్నాడు. శాంత ఆరోగ్యం క్షీణించిపోయింది. భర్త మొదట్లా ఉంటే ఇంకా కొన్నాళ్ళు బ్రతికేదేమో. మధ్యలో కలిగిన మార్పు వలన సంతోషం భరించలేకపోయింది. ఆ విషయం రవీంద్రకు చెప్తే గుండె పగులుతుంది. శేఖర్, నేను మూర్ఖంగా ప్రవర్తించాను. ఇంత పెద్ద శిక్ష భరించలేనురా. ఒక్కసారి శాంతకేం పర్వాలేదు అనరా. పిచ్చిగా తిరుగుతున్నాడు. మొదట నువ్వు కాస్త శాంతిస్తావా? బ్యాలెన్స్ అనేది లేదు. సంతోషం వచ్చినా కోపం వచ్చినా పట్టలేవు. విసుక్కున్నాడు శేఖర్. శేఖర్కి తెలుసు, విజయ బలవంతంలో మొండి ప్రయత్నమే తప్పితే శాంత కొన్ని గంటలే ఈ లోకానికి ఉండేది. డ్రైవర్ని పిలిచి శంకర్రావు ఇంటికి పంపాడు. కళ్ళు మూసుకుని 2 చేతులు బల్ల మీద పెట్టి కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నాడు శేఖర్. బావా,
వదిన బ్రతుకుతుందా బావా? అతను కళ్ళు విప్పి చూశాడు. అనిత కళ్ళల్లో ఆదుర్ద. ఈ ఒక్క మాట, వదిన అన్న మాట గుర్తుంటే అందరి జీవితాలు ఇలా తారుమారయ్యేవి కావు. ఆ మాట పైకంటే శాంత తిరిగిరాదు. కానీ అనిత హృదయం బాధపడుతుంది. అతని పైకి అనకపోయినా అతని భావం గ్రహించింది. అపరాధిలా తల వంచుకుంది. శేఖర్, ఇక్కడ కూర్చున్నావా? విజయ్ వచ్చింది. మీరంతా ఉన్నారుగా, నేనెందుకు? అతని కంఠం జీరబోయింది. అనిత వెళ్ళింది. శేఖర్, ఏమిటిది? డాక్టర్ వై ఉండి నీకు తెలియదు విజయ. శాంత ఆ ఇంటికి రావడానికి కారణం నేను. ఈ వెధవను ప్రోత్సహించాను. పరోక్షంగా శాంతను నేను చంపేశానేమో అనిపిస్తోంది. డోంట్ బీ సిలీ. అతని భుజాన్ని ఆప్యాయంగా తట్టింది. వెళ్ళు విజయ, నువ్వైనా దగ్గరుండు. అతను కిటికీలో నుంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు. నిమిషాలు గడుస్తున్నాయి. ధనమ్మ, సుధామణి ఏడుపులు, రవీంద్ర అరుపులు, విజయ ఓదార్పులు వినలేక రెండు చెవులు మూసుకున్నాడు. అతని కంటి నుండి 2 కన్నీటి బొట్లు రాలాయి. రవీంద్ర పూర్తిగా మారిపోయాడు. యూనివర్సిటీ నుండి వస్తూనే తాగుతాడు. పిల్లలను చిన్న చిన్న విషయాలకు బార్తాడు. తల్లి అడ్డం వస్తే కసురుకుంటాడు. గారాల కూతుర్ని తయారు చేశారుగా, వీళ్లను తయారు చేయి. అలా రవి, నా పిల్లలు నేను బాత్తాను, చంపుతాను. నలుగురు వీళ్ల ప్రాణానికి ఉసూరుమని ఏడ్చే కంటే వీళ్ళు చావడమే మేలు. ఎందుకురా ఈటల్లాంటి మాటలతో బాధిస్తావు? ఒకేసారి చంపరాదు? చావండి, అందరూ కట్టకట్టుకు చావండి. చచ్చిన వాళ్ల కోసం ఏం చేస్తున్నావు? ప్రతిరోజు ఇదే గోల. సుధామణమ్మ వయసు మీరుతోంది. చిన్నపిల్లల సంరక్షణ, కొడుకు ధోరణి ఆమె ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. రంగనాథం పరిస్థితి అలాగే ఉంది. ఎదిగిన కొడుకు ఏదీ పట్టించుకోడు. తను ప్రాక్టీస్ మానేశాడు. ఈ పిల్లల్ని ఏ హాస్టల్లోనే చేర్పించండి. ఎటన్నా తీర్థయాత్రలకు పోదాం. విసుగ్గా అంది సుధామణి. ఏమిటి నువ్వు అంటున్నది? ఏ జన్మ పాపమో అనుభవిస్తున్నాం చాలదు. ఆ పసిపిల్లల ఉసురెందుకు? అవును, తల్లి లేదు, తండ్రి లేని వారిలో లెక్క. తాము కూడా నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఒక్కోసారి శేఖర్ని రమ్మని ఫోన్ చేయండి. అబ్బాయి చెప్తే వాడు కాదనడు. తన భార్యను పిలిపించుకుంటాడు. ఆవిడ వచ్చి వీళ్ళని చూస్తుందని కాదు, కనీసం వాడైనా సంతోషంగా ఉంటాడు. అలాగే. సాయంత్రం శేఖర్ వచ్చాడు. దంపతుల కోరిక విన్నవించడానికి రవీంద్ర గదికి వెళ్ళాడు. నిజాన్ని అంగీకరించలేక నిన్ను నువ్వు మర్చిపోవడానికి తాగుడు ఎందుకురా? అతని ముందున్న గ్లాసులు దూరంగా పెట్టాడు. రవీంద్ర ఆశ్చర్యంగా తల ఎత్తాడు. ఏమిట్రా అలా చూస్తావు? ఒకనాడు శాంత కూడా అచ్చం నీలాగే అన్నదిరా. శాంత పేరు గుర్తున్నందుకు సంతోషం. మర్చిపోయాననుకున్నావా? ఈ మధువు తాగుతూ మధురంగా వినిపించే శాంత పాటలు వింటూ గడుపుతాను. నెమ్మదిగా లేచి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. శాంత పట్ల నీకున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణు. ఈ త్రాగుడు మానరా. నాకున్న కాస్త శాంతిని, సుఖాన్ని దూరం చేయాలనుకుంటే అలాగే కానీరా. ఆ సీసాలన్నీ పారే. శేఖర్ ఓ వేడి నిట్టూర్పు విడవటం తప్పితే మరేమీ అనలేదు. నీ స్నేహితుడిగా ఒక సలహా ఇవ్వనా? తప్పక. హెలెన్కు ఉత్తరం రాయ్. పిల్లల బరువు బాధ్యతలు అత్తయ్యకు బంధనాలురా. ఈ వయసులో ఆవిడకు. శేఖర్, అది అసాధ్యంరా. ఇదివరకే మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఇంకా మతిలేని వాణ్ణి కాలేను. ఎందుకురా? నా ఆత్మాభిమానాన్ని చంపుకొని హెలెన్కి ఎంత స్వేచ్ఛ ఇచ్చానో నీకు తెలియదు. అప్పుడు శాంత మీద కోపంతో ఆమె మాటల్ని, ఆటల్ని భరించాను. ఇప్పుడేం చేస్తానో నాకే తెలియదు. దయచేసి నన్ను బలవంత పెట్టకు. మళ్ళీ వివాహం అనబోయి ఊరుకున్నాడు. కాలం మాన్పుతోంది గాయాల్ని. లేచి కిందకి పోబోయాడు. శేఖర్, ఒక వాగ్దానం కావాలరా. చెప్పు. నేను ఏమైనా అజిత్, అపర్ణలను చూసుకుంటానని మాట ఇవ్వరా. షటప్. మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే నాలుగు కోస్తాను. జరిగిన విషయం మేనమామతోనూ అత్తయ్యతోనూ చెప్పాడు. వాళ్ళు మౌనంగా విన్నారు. వస్తానత్తయ్య. అప్పుడప్పుడు రా శేఖర్. బొత్తిగా రావడం మానేశావు. మీరు శ్రమ పడతారని చెప్పలేదు, విజయ ప్రసరించింది. పని ఎక్కువగా ఉంది. ఈసారి వారం రోజుల ముందు నుండే తనను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. రేపు అమ్మ వస్తుందేమో. అతను వెళ్ళిపోయాడు. మర్నాడు పిల్లలను పని మనిషిని చూడమని చెప్పి దంపతులు విజయను చూడటానికి వెళ్ళారు. 2 సంవత్సరాల అజిత్ చాలా అల్లరివాడు. సిరాబుడ్డిలో వేలు పెట్టి చక్కగా నేల మీద గీతలు గీసి ఆనందిస్తున్నాడు. పని మనిషి పక్కింటి వారితో హస్క కొడుతోంది. అపర్ణ రేడియో దగ్గర కూర్చుంది. బయట నుండి వచ్చిన రవీంద్ర కొడుకును చూసి పిచ్చివాడైపోయాడు.
వాడిని పట్టుకుని ఎడాపెడా బాధేశాడు. దగ్గరే ఉన్న స్కేల్ తీసుకుని చేతుల మీద చెళ్ళుమని వేశాడు. డాడీ! వాడు బాధగా వేసే కేకలకు అపర్ణ పని మనిషి పరిగెత్తుకొచ్చారు. అపర్ణకు తెలుసు అడ్డం పోతే తన పని అంతే అవుతుందని. బిక్కుమని చూస్తూ ఉండిపోయింది. వదలండి అయ్యగారు, వదలండి! పని మనిషిని లెక్క చేయలేదు. బజార్ వెళ్తూ వచ్చిన అనిత అతని వాలకం చూసి కోపంగా రంగంలోకి వచ్చింది. అన్నయ్య, నువ్వు మనిషివేనా? నోరులేని వెధవను అలా బాతున్నావు? వచ్చి బలవంతంగా అజిత్ని విడిపించింది. హృదయానికి హత్తుకుంది. అను, వెళ్ళిపో. మళ్ళీ నాకు ముఖం చూపించకు. ఒకప్పుడు అందరిలాంటి మనిషినే. ఒకే ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ మనిషిని రాక్షసుడిగా మార్చిందెవరు? అన్నయ్య, అన్నయ్య! పళ్ళు పటపటా కొరికాడు. అన్నయ్య! చూసి సంతోషించు. ఇప్పుడు నీ కళ్ళు చల్లగా ఉన్నాయా? సుఖ సంతోషాలు నీ సొత్తే కాదు. ఈ ఇంట్లో ప్రాముఖ్యత నీకే ఉంటుంది కదూ. అన్నయ్య! త్రాగుబోతూ దుర్మార్గుడు నువ్వు ఉత్తమ ఇల్లాలివి, తల్లిదండ్రుల పాలిట దేవతవి. చాలన్నయ్య, నీకంటే చిన్నదాన్ని, క్షమించు. అను, జీవితాంతం నీకంటే నేను పెద్దవాణ్ణి. నిన్ను క్షమిస్తూనే ఉండాలి. ఒక వయసు అంటూ ఉంటుంది అను. అందరూ పరిణితి చెందుతారు. అతను చెరచెరా మేడపైకి వెళ్ళాడు. తన భుజం మీద నిద్రపోయినట్టు వేలాడిన అజిత్ని తీసుకెళ్లి బాత్రూంలో కాళ్ళు చేతులు ముఖం కడిగింది. బట్టలు మార్చింది. ఆంటీ, మేం డాడీ దగ్గరికి వెళ్తాం. అపర్ణ తమ్ముడి చేయి పట్టుకుంది. అనిత ఆశ్చర్యపోయింది. తమ్ముడి చేత సారీ చెప్పిస్తాను. అజిత్ అక్క చేయి పట్టుకుని పైకి వెళ్ళాడు. అనిత ఊరికే చూస్తూ ఉండలేకపోయింది. మళ్ళీ పిల్లల్ని కొట్టి చంపుతాడేమో రవీంద్ర. తను వెళ్ళింది. డాడీ! అపర్ణ తండ్రి ముందు నిలబడింది. సన్నగా టేప్ రికార్డర్లో పాట వినిపిస్తుంది. శాంత గొంతు అది. ఏ అన్నాడు కఠినంగా. మమ్మల్ని క్షమించండి డాడీ. తమ్ముడు మళ్ళీ ఎప్పుడు చేయడు. అజ్జు, సారీ చెప్పు డాడీకి. సారీ డాడీ. రవీంద్ర హృదయంలో మొనలెత్తిన కత్తి గుచ్చుకున్నంతగా బాధపడ్డాడు. లేచి ఇద్దరి పిల్లల్ని హృదయానికి హత్తుకున్నాడు. పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. అజ్జు, సారీ, నేను కొట్టాను కదూ. అతని కళ్ళమ్మట కారే నీరు చూడలేక కిందకి దిగింది అనిత. పని మనిషి వార్త అందించింది కాబోలు. సుధామణి తలపట్టు కూర్చుంది. అయ్యో భగవంతుడా, ఏం రాత రాశావు? ఏం పాపం చేశాను? నాకు చావెందుకు రాదు అంటూ విలపిస్తోంది. అక్కడ ఉండలేక అనిత బయటకొచ్చేసింది. అర్ధరాత్రి మంచినీళ్లకని లేచిన ప్రతాప్ భార్య పక్కన లేదని ఉలిక్కిపడ్డాడు. లేచి నైట్ గౌన్ వేసుకుని పిల్లల గదిలోకి వెళ్ళాడు. అక్కడా లేదు. అతని ఆదుర్ద అంతా ఇంత కాదు. ఇల్లంతా తిరిగాడు. ఎక్కడా లేదు. లైట్ వేసి బయటకొచ్చాడు. ఇంటి ముందు కూర్చోవడానికన్నీ కట్టించిన సిమెంట్ చెప్టా మీద ప్రాణం లేనట్టు కూర్చుంది. అను, ఇంత రాత్రి ఇలా ఒంటరిగా కూర్చున్నావే? ఏమండి? అతని మాట వినిపించుకున్నట్టే అడిగింది. మనకు దూరం ట్రాన్స్ఫర్ అవ్వదా? ఎందుకు? నాకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళాలనుంది. కొన్నాళ్ళు సెలవు పెట్టి తిరిగి వద్దాం. లోపలికి పదా. అతను ఆమెకు బ్లాంకెట్ కప్పి నిద్రలోకి జారిపోయాడు. ఆమె కళ్ల ముందు ఇద్దరు పిల్లలను గుండెలకు అదుముకున్న రవీంద్ర కనిపించాడు. వెంటనే ఆవేదనగా అరిచింది. ఏమైందను? ప్రతాప్ మళ్ళీ లేచాడు. ఏం లేదు. ఇటు తిరిగి పడుకుంది. తెల్లారగట్ల కొనుకు తీసింది. అనిత, సాయంత్రం జనరల్ మేనేజర్ ఇంట్లో పార్టీ ఉంది. తయారుగా ఉండు. వీలైతే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనుక్కురా. మ్యారేజ్ యానివర్సరీ అట. మంచిది అన్నది. అతను వెళ్ళిపోయాడు. పిల్లల్ని తయారు చేసి నర్సరీకి పంపింది. అలాగే పేపర్ చూస్తూ వరండాలో కూర్చుంది. మధ్యాహ్నం కూడా అమ్మగారు లోపలికి రాలేదేమిటా అని వంట మనిషి హాల్లోకి వచ్చింది. నిశ్చింతగా పై కప్పు కేసి చూస్తున్న యజమానురాలు కేసి వింతగా చూసింది. ఎందరున్నా వంట తన చేతుల మీదుగా జరగాల్సిందే. అనితమ్మా, అయ్యగారికి టిఫిన్ పంపరు? నువ్వే పంపే. మరి విడ్డూరంగా చూస్తూ వెళ్ళిపోయింది. తన పని అయిపోయాక వెళ్ళింది. పై పనులు చూసే కుర్రాడొచ్చాడు. అన్నం పెట్టండమ్మా. పెట్టుకు తినే. వాడు కళ్ళు వెళ్ళబెట్టాడు. ఆమె మౌనంగా చూసి మెల్లగా జారుకున్నాడు. మమ్మీ 2 గంటలకు పిల్లలిద్దరు వచ్చారు. అప్పుడే వచ్చారే? రోజు వచ్చినట్టే వచ్చారమ్మా. టైం చూడండి. రిక్షావాడు బాక్సులు పెట్టి వెళ్ళిపోయాడు. మమ్మీ, మేం పక్కింటి రంజిత్ దగ్గరికి వెళ్ళమా? సంజయ్ అడిగాడు. అదే అదని అనుకుని ఇద్దరూ బయటపడ్డారు. అలాగే కూర్చుంది. కారు వచ్చి ఆగినా ఆమె ఏకాగ్రత చెడలేదు. అలాగే కూర్చుంది. అను, మీరు వచ్చారా? ఏ, ఇంకెవరొచ్చారు? పిల్లలు. బడికెళ్ళిన పిల్లలు రాకేం చేస్తారు?
అతను పరిశీలనగా చూశాడు. ఉదయం వేసుకున్న బట్టలే నలిగి ఉన్నాయి. ఆరోగ్యం బాగుండలేదా? అతను ఏం మాట్లాడక చేయూతనిచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. పనివాడు తెచ్చిన కాఫీ మాత్రం త్రాగేసింది. అతను మేనేజర్కి ఫోన్ చేశాడు తను రావటం లేదని. డాక్టర్కి ఫోన్ చేశాడు. ఫ్యామిలీ డాక్టర్ అరగంటలో వచ్చాడు. అలసటేనని రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చి వెళ్ళాడు. 2-3 వారం రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేదు. ఏ విషయం పట్టించుకోదు. రాత్రి భోజనమే, మధ్యాహ్నం భర్త ఉండడు. తిండి తినదు. ప్రతాప్ తల్లిని పిలిపించాడు. ఆవిడ 2 రోజులు చూసి కోడలి పరిస్థితికి గుంభనంగా నవ్వింది. మీరు చదువుకున్నవారు, డాక్టర్నే నమ్ముతారు, మరెవరిని నమ్మమంటావు? ప్రతాప్ అసహనంగా అడిగాడు. అతనికి చికాగ్గా ఉంది. గాలి సోకిందిరా. ఎలా బాగవుతుంది? ఊరికి పంపించు. తల్లి సలహా మీద ఊరికి వెళ్ళారు. మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు అన్ని రకాల ప్రయోగాలు చేసి దయ్యాన్ని వదిలించి పంపారు. మామూలుగానే ఉంది స్థితి. సుధాముని గుండె చెరువైంది. ఓ రోజు ప్రతాప్ అనితను శేఖర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఫోన్ చేస్తే వచ్చేవాణ్ణిగా? నవ్వుతూ శేఖర్ ఎదురుగా వచ్చాడు. అనుకు ఒంట్లో బాగుండలేదా? అవును శేఖర్, చిన్నప్పటి నుండి తెలిసిన వాడివి, నీ వల్ల అవుతుందేమోనని. అసలు ఇంతకేంటి జబ్బు అను? జబ్బా? నాకేం లేదు అన్నది నీరసంగా నవ్వుతూ. నీకు నవతాలుగా ఉంది. శేఖర్ బలవంతంగా చెక్కింగ్ బల్లాపై పడుకోబెట్టి చూశాడు. అనిత ఏమీ అనలేదు. పరీక్ష ముగిశాక విటమిన్ బి ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పాడు. మరో వారం రోజులకు తీసుకురా ప్రతాప్. థ్యాంక్స్. భార్యాభర్తలు బయటకొచ్చారు. అతను ఎన్ని మాట్లాడించినా ఆము తప్పితే జవాబు లేదు. అను, నీ మనసులో ఏదో ఉంది, నాకు చెప్పు. చేతనైన పని చేస్తాను. ఎంతో బ్రతిమలాడినా నాకు ఒకే మాట చెప్పింది, ఏం లేదు. అక్కడి నుండి సరాసరి అత్తగారింటికి తీసుకువెళ్ళాడు. అక్కడ కారు ఆగటం చూసి అనిత ముఖం వెలవెలబోయింది. ఇన్నాళ్లకు తనకు తానుగా మాట్లాడింది. ఇక్కడికెందుకు తెచ్చారు? మీ అమ్మ వాళ్ళని చూడవా? వద్దు, దయచేసి వెనక్కి పదండి. ఈ ఇల్లు పరిసరాలంటే భయం. బోరున ఏడవసాగింది. అప్పటికే రంగనాథం బయటకొచ్చాడు. బేబీ, తల్లి, ఏం జరిగింది? వణికి కూతుర్ని హృదయానికి హత్తుకున్నాడు. ఏం లేదు, వదలండి. తండ్రి నుండి దూరం జరిగింది. భర్తకేసి తిరిగి పదండి అన్నది. మళ్ళీ వస్తానని కార్ బ్యాక్ చేశాడు. ఇల్లు చేరగానే గబగబా గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ప్రతాప్ నిట్టూర్చి జరిగిన విషయాలు మామగారికి ఫోన్లో చెప్పాడు. ఇదేం కర్మ నాయనా? ఆయన గొంతు ఫోన్లో ఆవేదనగా ధ్వనించింది. వారాలు నెలలు గడుస్తున్నాయి. అనితలో మార్పు లేదు. ఆ రోజు శేఖర్ బాధగా ప్రతాప్తో తన ఆసక్తిని వెల్లడించాడు. అధైర్యపడకు ప్రతాప్, సైకియాట్రిస్ట్కి చూపిద్దాం. శేఖర్, అదొక్కటే మిగిలిన మార్గం. ప్రతాప్ ముఖం నల్లబడింది. మెల్లగా లేచి యాంత్రికంగా శేఖర్తో కరచాలన చేసి బయటకొచ్చాడు. వివాహమయ్యాక తన భర్త తనకు నచ్చినట్లు లేడని, దీనికంతటికీ కారణం శాంత అని ఆమె జీవితంలో నిప్పులు పోసింది. దానివల్ల ఒక కుటుంబమే నాశనమైంది. తర్వాత పశ్చాత్తాపడిన లాభం ఏముంది? ఏమీ లేదు. చివరకు తనే తన కుటుంబం చూసుకోలేని పరిస్థితికి వచ్చింది. చివరిగా చెప్పేది ఏంటంటే, అసూయతో మనకి ఒరిగేదేమీ ఉండదు. అనునయంతో ఉంటే వారు చనిపోయినా కలకాలం తలుచుకుంటూనే ఉంటారు, శాంతలాగా. ఫ్రెండ్స్, చివరిగా నేను చెప్పింది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అని మీకు అనిపిస్తే కామెంట్స్ రూపంలో నాకు మీరు చెప్పింది కరెక్ట్ అని నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటితో ఈ నవల సమాప్తం అండి. మరో మంచి నవలతో మీ ముందుకు వస్తాను త్వరలో. మరి అప్పటిదాకా మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో ఉన్న నవలలు వింటూ ఉండండి. విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందివ్వండి. మరో మంచి నవల కోసం ఇది ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.